హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. అంబరాన్నంటిన సంబరాలు, వెల్లువెత్తిన అభిమానం. వాట్ ఎ మూమెంట్ ఇట్ వాస్, వాట్ ఎ మూమెంట్ ఇట్ వాస్. ముంబై మెరీన్ డ్రైవ్లో ఇసకేస్తే రాలనంత జనం. ఒకవైపు జల సముద్రం, మరోవైపు జన సముద్రం. ఇండియన్ టీంకి వాళ్ళ అభిమానాన్ని ఎంతగా చాటుకున్నారంటే కొంతమంది చెట్లు ఎక్కారు, కొంతమంది మధ్యాహ్నం 4 గంటల నుంచి. వీళ్ళు యాక్చువల్గా అక్కడ చేరుకున్నది 8 దాటిపోయింది. 4-5 గంటలు అలా నిలబడి ఉన్నారు, క్రౌడ్ క్రిక్కెరిసిపోయి ఉన్నారు. ఎక్కడ ప్లేస్ లేదు. ముంబై మహానగరం, అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. చాలా రోజులు ముంబైలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి. సో భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. కానీ అక్కడ ఎలా చేరుకున్నారో, ఆఖరికి పోలీస్ అనౌన్స్ చేశారంట ఎవరు మరీన్ డ్రైవ్ వైపు వెళ్ళొద్దని చెప్పి. ఎందుకంటే అంత క్రౌడ్ చేరిపోయారు అక్కడ. ఇట్ వాస్ సచ్ ఎ వండర్ఫుల్ రిసెప్షన్. ఆ విక్టరీ మార్చ్ అనేది ఉందే, ఎప్పటికీ మర్చిపోలేము. గతంలో జరిగింది 2007లో. అప్పుడు ఏంటంటే అప్పుడు సడన్గా గెలిచాము వరల్డ్ కప్ అనుకోకుండా. బాగానే వచ్చారు అప్పుడు కూడా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మనం ఎన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్టుగా మనకి ఎన్నో సంవత్సరాలు, దశాబ్దం పైగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం కప్ కోసం. కప్ వచ్చింది. ఆ కప్ మళ్ళీ మన గడ్డ మీదకి వచ్చింది. వేల మైళ్ళు ప్రయాణం చేసి మనం ఎంతో ఎదురు చూసిన కప్ని తీసుకుని మన కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, మన హీరోస్ అందరూ వచ్చారు. హీరోస్ వెల్కమ్ దొరికింది. బ్రహ్మదం పట్టారు నిజంగా ఆ రథయాత్రకి మన క్రౌడ్. సో గూస్ బంప్స్ మూమెంట్ ఇదంతా చూస్తుంటే నిన్న చాలా చాలా ఆనందం కలిగింది. ఇలాంటివి అవసరమా? ఇంత క్రౌడ్ అక్కడ ముంబైలో. ఈరోజు వర్కింగ్ డే కదా, నిన్న వర్కింగ్ డే కదా. వర్కింగ్ డే రోజు ట్రాఫిక్ అంతా అతలాకుతలం చేయడం అవసరమా అంటే కొన్నిసార్లు తప్పదు. పొలిటికల్ ర్యాలీస్ అవి జరగవా? ఎన్నో జరుగుతుంటాయి. సో మీరు 2 ఏళ్ల క్రితం అనుకుంటా అర్జెంటీనా వరల్డ్ కప్ ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు మెస్సీ అండ్ కో వాళ్ళకి ఫుట్బాల్కి అయితే ఇంకా ఇంకా బ్రహ్మాండమైన ఫుట్బాల్ ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. కాంట్రాస్ట్ సీన్ కట్ చేస్తే మీరు చూడండి, లాస్ట్ ఇయర్ నవంబర్ 19th రోజున ప్యాట్ కమిన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచి తన స్వదేశానికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఎవ్వరు లేరు అక్కడ. అప్పుడు మనకి విజువల్స్ కూడా వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి. ఒక్క యంగ్ ఫ్యాన్ ఒకడు అతనితో ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ బయటకు వెళ్ళి ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇండియాలో అలా కాదు కదా. ఇండియాలో మనం క్రికెట్ అంటే మనకి విపరీతమైన పిచ్చి, క్రేజ్. అండ్ క్రికెటర్స్ని మనం ఆరాధిస్తాం, ఆరాధ్య దేవుళ్ళు, ఆరాధ్య దైవాలుగా భావిస్తాం. సో అదంతా మనకి నిన్న అక్కడ కనిపించింది. నాట్ ఓన్లీ మెరైన్ డ్రైవ్లోని కాదు, వాంఖడే స్టేడియంలో వాళ్ళు ఎప్పుడో 9 గంటలకి ఎప్పటికో చేరుకున్నారు అక్కడికి. కానీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల ఫ్రీగా, ఎవరికి టికెట్స్ లేవు, అందరికి ఫ్రీగా వదిలేశారు. క్రౌడ్ అంతా అక్కడికి ఎక్కిసిపోయింది. వాంఖడే స్టేడియం 30-35 వేల మంది అక్కడ క్రౌడ్ వచ్చేసి అందరూ ఆ హర్షధ్వానాలు, ఆ కరతాళ ధ్వనులతో నానా హంగామా చేశారు. సో అన్ని గంటలు వాళ్ళు అక్కడ కూర్చునిపోయారు, తమ హీరోస్ కోసం వెయిట్ చేశారు. హీరోస్ కూడా వాళ్ళు డిసప్పాయింట్ చేయలేదు. ఎంత బాగా మన టీంలో అంటే వాళ్ళు చాలా అలసిపోయారు. మీరు అర్థం చేసుకోండి. యాక్చువల్గా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎప్పుడు గెలిచారు? 29th అయిపోయింది, మార్నింగ్ టైంలో అయిపోయింది. నెక్స్ట్ డే బయలుదేరి వచ్చారు. కానీ అక్కడ హరికేన్ కర్ఫ్యూ విధించారు. అక్కడ ఎవరు బయటకు వెళ్ళకూడదని, రూమ్లు దాటి వెళ్ళడానికి లేదు. ఆ తుఫాను, ఆ బీభత్సం అంతా 4 రోజులు డిలే అయిపోయింది. 4వ తారీఖు కదా వాళ్ళు బయలుదేరింది. సో ఇంత డిలేడ్గా వాళ్ళు బయలుదేరారంటే, 4 రోజులు లేట్గా బయలుదేరారు. వాళ్ళు ఉన్న హోటల్స్లో కూడా ఫుడ్ అయిపోతూ వస్తుందంట. ఎందుకంటే అక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది కదా. అక్కడ ఆ తుఫాను వల్ల అక్కడ జనజీవితం అంతా స్తంభించిపోయింది. సో ఆ స్టేజ్లో చాలా లేట్గా వచ్చారు. 16 గంటలు లక్కీగా మన బీసీసీఐ వాళ్ళు ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ని, ఆ ఫ్లైట్ కూడా వాళ్ళు చాలా రకరకాలుగా చాలామంది ఏజెన్సీస్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తే అక్కడికి ఎయిర్ ఇండియా వాళ్ళే ముందుకు వచ్చి అక్కడ నెవార్క్ నుంచి ఢిల్లీకి అక్కడికి రావాల్సిన ఫ్లైట్ని వాళ్ళందరూ దాంట్లో ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళందరినీ వేరే ఫ్లైట్కి మార్చేసి ఆ ఫ్లైట్ని మన ఇండియన్ టీంకి ఇచ్చారు. అక్కడ స్ట్రాండర్డ్ అయిన జర్నలిస్టులు ఒక 20 మంది, మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసి అక్కడి నుంచి వచ్చారు. నిజంగా బీసీసీఐ గుడ్ జెస్చర్. అక్కడ ఉండిపోయిన మన ఇండియన్ జర్నలిస్టులు కూడా, మీడియా పర్సన్స్ కూడా ఆ ఫ్లైట్లో వాళ్ళకి అవకాశం కల్పించారు. అయితే ఫోటోలు ఎవరిని తీయొద్దన్నారు. మీరు ప్రైవేట్ వాళ్ళు ప్లేయర్స్ అందరూ వాళ్ళ
ఫ్యామిలీస్తో ఉన్నారు, మీరు వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దు, అక్కడ మీరు ఫోటోలు వీడియోలు ఎక్కువ తీయొద్దు అని చెప్పి చెప్పారు. అలాగే మన జర్నలిస్ట్ కూడా తీయలేదు. మొత్తం మీద 16 గంటలు ప్రయాణం చేసి వచ్చారు. నిన్న మార్నింగ్ 6 గంటలకు దిగారు. ఢిల్లీలో కూడా బాగా వర్షం పడి ఫ్లైట్ కూడా లేట్ అయ్యింది. 6 గంటలకు దిగారు. దిగిన తర్వాత హోటల్కి వెళ్ళారు, హోటల్ మోరియా అనుకుంటా. వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి ఆ హోటల్ వాళ్ళకి కేక్ కట్ చేసి ఇచ్చారు. వాళ్ళు మొత్తం అందరూ, ఈవెన్ వాళ్ళు ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్లైట్ క్రూ అందరూ కూడా కిందకి దిగి వచ్చి వీళ్ళకి ఒక మంచి వెల్కమ్, ఒక మంచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని చెప్పి కూడా మనకి రిపోర్ట్స్ వచ్చింది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఆ స్వాగతం, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ బ్రహ్మరథం పట్టడం అనేది మనం చూసాం. సో అక్కడి నుంచి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. ప్రైమ్ మినిస్టర్తో అందరూ ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా కూడా ఫోటోలు దిగారు, వాళ్ళ ఫ్యామిలీస్తో దిగారు. బుమ్రా కొడుకునైతే చాలా ముద్దుగా ఉన్నాడు ఆ కుర్రాడు. ఆ బుమ్రా కొడుకుని ఎత్తుకుని ముద్దాడాడు మన ప్రైమ్ మినిస్టర్. ఆయన కూడా వీళ్ళని ఎంతగానో ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి, ఎందుకంటే మనం సీన్ కట్ చేస్తే November 19th మన టీం ఓడిపోయినప్పుడు ఆయన డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చిన మూమెంట్స్ కూడా మనకు గుర్తున్నాయి. సో మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళందరితో కొన్ని క్షణాలు గడిపి చాలా చాలా అద్భుతంగా వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసి, సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. రోజర్ బిన్నీ కూడా ఉన్నాడు అప్పుడు. రోజర్ బిన్నీ వాజ్ విన్నింగ్ వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ ఇన్ 1983. సో అప్పుడు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రిని కలిసాడు రోజర్ బిన్నీ, ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా. సో ఇట్ వాస్ గ్రేట్ మూమెంట్. అది అయిన తర్వాత మళ్ళీ ఎందుకో లేట్ అయింది. వాళ్ళు అక్కడి నుంచి బహుశా ఢిల్లీలో కూడా వర్షాలు పడుతున్నాను, ఫ్లైట్ లేట్ అయింది, చాలా లేట్గా వచ్చింది. యాక్చువల్గా 5 గంటలకి నుంచి స్టార్ట్ కావాలి. మేము టీవీ 9లో కూడా 5 నుంచి 7 గంటల వరకు లైవ్ షో చేశాం. కానీ అప్పటికి 5 నుంచి 7 గంటల వరకు మేము షో చేసినప్పటికల్లా ఆ టీం ఇంకా ల్యాండ్ అయింది, కానీ వాళ్ళు ఇంతవరకు ఆ విక్టరీ మార్చ్ అనేది స్టార్టే కాలేదు. 7 గంటల వరకు కూడా స్టార్ట్ కాలేదు. 5 నుంచి 7 లోపల ముగిసిపోవాలి, 7 గంటలకి వాంఖేడే స్టేడియంకి వెళ్ళాలి. సో షెడ్యూల్ అంతా మొత్తం ఒక 2 గంటలు ఆలస్యం అయిపోయింది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ద వెయిట్. ఒక్కరు కూడా వాళ్ళ స్థానాల నుంచి కదలలేదు. అందరూ అభిమానం, మన హీరోస్ని చూడాలి, ఆ కప్ చూడాలి, ఆ కప్ పట్టుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళ ఫేసెస్ చూడాలి, దగ్గర నుంచి చూడాలి, వాళ్ళని ప్రత్యక్షంగా చూడాలని చెప్పి అందరూ కూడా కొన్ని వేల మంది, ఐ థింక్ క్రౌడ్ ఈజ్ అరౌండ్ 50,000 అంటే కౌంట్ చేయలేము మనం, ఒక 50,000 మంది. ముంబై మహానగరంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. పక్కన ఏదో యాక్సిడెంట్ జరిగినా కూడా పట్టించుకోకుండా ఎవరి పని, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఆగే టైం ఉండదు. కానీ అలాంటిది ముంబై మహానగరం స్తంభించిపోయింది. అందరూ కూడా అన్ని పనులు వర్కింగ్ డే రోజు వదిలేసుకుని వచ్చి మన టీంకి ఈ స్వాగతం పలికారంటే, ఇండియాలో క్రికెట్ ఎంత గ్రేట్. నిజంగా ఇండియాలో మనం అనుకుంటాం మనకి ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఈ గొడవలన్నీ ఉంటూనే ఉంటాయి. భాషలు ఎన్ని ఉన్నాయి మనకి? 50-60 భాషలు ఉన్నాయి. 50-60 ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. అన్ని భాషలు మాట్లాడతాము. ఒకరికి ఎన్నో గొడవలు, ఎన్నో డిఫరెన్సెస్. సినిమా ఫీల్డ్కి వచ్చినా కూడా నార్త్ హీరోలు, సౌత్ హీరోలు, ఏవో రకరకాల హిందీ సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా. క్రికెట్లో అవేం లేవు. అన్ని సరిహద్దుల్ని అన్నిటిని చెరిపేస్తుంది క్రికెట్. మన దేశాన్ని యునైట్ చేసే ఏకైక బైండింగ్ ఫ్యాక్టర్ ఏదంటే క్రికెట్. సో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఇటు నార్త్ ఈస్ట్ వరకు అన్ని వైపులా కూడా నా దేశం 4 చెరగుల ఉన్న అభిమానులు అందరూ అభిమానించేది క్రికెట్. క్రికెట్లో కూడా రోహిత్ ఫ్యాన్స్ వేరే ఉంటారు, విరాట్ ఫ్యాన్స్ వేరే ఉంటారు, అన్ని. కానీ ఇప్పుడైతే మనం వరల్డ్ కప్ గెలిచామో వాళ్ళిద్దరు కలిసి మనకు గెలిపించారు. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని ఇద్దరు కలిసి ఎమోషనల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్న తర్వాత అన్నీ మర్చిపోయారు. రోహిత్ ఏంటి, రోహిత్ శర్మ గెలిపించాడని చెప్పి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం ఇండియా గెలవడం చాలా ముఖ్యం. సో ఈ విక్టరీని అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సో దేశాన్ని అంతా ఒక తాటి మీద తెచ్చిన గ్రేట్ ఫ్యాక్టర్ క్రికెట్ అని చెప్పి మరొకసారి ప్రూవ్ అయింది. నిజంగా ఉప్పొంగిపోయింది అభిమానం. అండ్ మనకి దిల్ ఖుషువా, చాలా హ్యాపీ. ఎంత హ్యాపీ మూమెంట్స్ అనేది ఎప్పుడు ఎక్కడ మనకి కనిపించవు. నిజంగా గ్రేట్ రిసెప్షన్ మన టీంకి దొరికింది. వాళ్ళు కూడా డిసప్పాయింట్ చేయలేదు. చెప్పేదంటే అంత అలసిపోయి 16 గంటల జర్నీ చేసిన తర్వాత కూడా అంతసేపు ఫ్యాన్స్కి అందరికీ చేతులు ఊపుతూనే ఉన్నారు. రకరకాలుగా వాళ్ళ అభిమానాన్ని పంచుకుంటూనే ఉన్నారు. సో ఆ 5 నిమిషాల దూరం ఎక్కడి నుంచి అంటే ప్లేస్ నారిమన్ పాయింట్ నుంచి వాంఖేడే స్టేడియంకి 1 కిలోమీటర్ ఉంటుంది. 5 నిమిషాల దూరం మామూలుగా అయితే.
అది గంటన్నర పాటు మన వాళ్ళు వచ్చి స్టేడియంలోకి ఎంటర్ అయ్యి ఇమీడియట్గా విరాట్ కోహ్లీ డాన్స్ స్టార్ట్ చేశారు, అందరూ డాన్స్ చేశారు. సచ్ ఏ ఫైన్ మూమెంట్ అండ్ మాట్లాడారు అందరూ. రోహిత్ శర్మని మాట్లాడమంటే అతను హార్దిక్ పాండ్యాని మెచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేయడం. సో రోహిత్ శర్మ నేను చాలా టీంని మెచ్చుకున్నాను. నా టీం అంతా కూడా నాకు సహకరించింది. టీం కోసం చెప్పాడు. మనకు బాగా గుర్తు ఇమ్రాన్ ఖాన్ 1992 వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు అంతా తన గురించి చెప్పుకున్నాడు. ఒక టీం గురించి, టీం మెంబర్స్ గురించి ఒక్క మాట చెప్పాడు. కానీ ఇక్కడ రోహిత్ శర్మ తన టీం గురించి చెప్పాడు. హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా మెచ్చింది. ఇదే హార్దిక్ పాండ్యాని అదే వాంఖేడే స్టేడియంలో విపరీతంగా బూయింగ్ చేశారు. కానీ నిన్న వీ హెడ్ క్రౌడ్ చాంటింగ్ హార్దిక్ 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 హార్దిక్. సో స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా మీరు ఎక్కడ పోగొట్టుకుంటారో అక్కడే మళ్ళీ గెలుచుకుంటారు. ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో మీ గేమ్తో, మీరు మాటలతో కాదు, మీ గేమ్తో మళ్ళీ అభిమానుల హృదయాలు గెలవాలి. సో ఆ గేమ్తో గెలిచాడు హార్దిక్ పాండ్యా. దట్ వాజ్ అనదర్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అలాగే విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే ఈ విజయంలో మా గురించి కాదు, బుమ్రా గురించి మాట్లాడాడు. బుమ్రా వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్ అనేది గొప్ప మాట. ఒక జనరేషన్లో ఇలాంటి బౌలర్ ఒకసారి వస్తాడు. యుగానికి ఒక్కడు అంటారు తెలుగులో, అలాగా ఒక తరానికి ఒక్కడు. ఈ తరంలో బుమ్రా లాంటి బౌలర్ మళ్ళీ రాడు. సో అలాంటి ఒక గొప్ప బౌలర్ బుమ్రాకి, ఆ క్రెడిట్ అంతా బుమ్రాకి. ఎందుకంటే బుమ్రాకే వాళ్ళ క్రెడిట్. బుమ్రా ఇస్ ద మెయిన్ హీరో ఆఫ్ దిస్ విన్. సో అది విరాట్ కోహ్లీ వాజ్ గ్రేషియస్ ఎనఫ్ అండ్ రోహిత్ వాజ్ గ్రేషియస్ ఎనఫ్ టు ప్రైజ్ హార్దిక్ పాండ్యా. సో అండ్ బుమ్రాని పిలిచి బుమ్రా ఏం మాట్లాడతారు? బుమ్రా ఇస్ ఎ షై పర్సన్. అతనంతా మిసైల్స్ లాంటి బాల్స్ వేయడం తెలుసు తప్ప. సో బుమ్రా ఇస్ ఎ నేషనల్ ట్రెజర్ అని ప్రకటించాడు మన ప్రెజెంటర్ గౌరవ్ కపూర్. నిజంగా జాతీయ సంపద. బుమ్రాని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇంత గొప్ప బౌలర్ ఉంటే మనకి టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు, T20s అన్నీ ఎడాపెడా గెలిచేస్తాం. అతన్ని కనుక ఆడించాల్సిన మ్యాచ్లు మాత్రమే ఆడించి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఐ థింక్ ఈ విల్ విన్ అస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ట్రోఫీ అనే విషయంలో ఎవరికి సందేహం లేదు. అంత గొప్ప బౌలర్ ఎవరికి ఇప్పుడు ఎక్కడా లేరు. సో హీఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. అన్ని అస్త్రాలని ఆ పిన్ పాయింట్ యాక్యురసీ ఉంది. అతను అనుకున్న అస్త్రాన్ని అనుకున్నట్టుగా దాన్ని సంధించగల కెపబిలిటీ అతనికి. సో అందుకని బుమ్రాని మెచ్చుకోవడం ప్రతి ఒక్కరు, హార్దిక్ పాండ్యా, ఎవ్రీబడి, అందరూ కూడా వాళ్ళు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించి 125 crores వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. సో ప్రైజ్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాకి ఆడినా కూడా మీకు కోట్ల రూపాయలు వస్తాయి. IPL ఆడితేనే కాదు, ఇండియాకి ఆడినా కూడా కోట్ల రూపాయలు వస్తాయి. ఇండియాకి ఆడి కూడా మీరు సంపాదించగలరని చెప్పి BCCI బహుశా ఒక మెసేజ్ ఇవ్వదలిచింది. ఇండియాకి ఆడండి, కప్పులు గెలిపించి పెట్టండి, మీరు కోట్లు సంపాదించండి అని చెప్పి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ క్లబ్ వర్సెస్ కంట్రీ అనేది రాకుండా దానికోసం చాలా పెద్ద అమౌంట్ ప్రైజ్ మనీ ప్రకటించారు. సీన్ కట్ చేస్తే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే 1983లో మన టీం గెలిచినప్పుడు BCCI బొక్కసం ఖాళీగా ఉంది, ఒక్క పైసా లేదు. దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. అప్పుడు ఏంటంటే లతా మంగేష్కర్ మ్యూజికల్ నైట్ ఒకటి కండక్ట్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో ₹1,00,000 ఈచ్ ఇచ్చారు. అప్పుడు ₹1,00,000 పెద్ద అమౌంట్ కావచ్చు. ప్రతి ప్లేయర్కి ఒక ₹1,00,000 చొప్పున ఇచ్చారు. కానీ ఇప్పుడు BCCI ఇప్పుడు రిచెస్ట్ క్రికెట్ బాడీ ఇన్ ద వరల్డ్ కాబట్టి పెద్ద బహుమతి వాళ్ళకి ఇచ్చింది. బట్ దీస్ ఆర్ ఆల్ అక్కడ మనీ కంటే కూడా నిన్న అభిమానులు చూపించిన అభిమానం అనే దాంతో వాళ్ళ కడుపు నిండిపోయి ఉంటుంది. క్రికెటర్స్ ఇంకా గొప్ప గొప్ప విక్టరీస్ సాధించి ఇలాంటి సంబరాలు మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. ఏమంటారు?